జరిగింది. సాధారణంగా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలా స్పష్టత రావడం అనేటువంటిది సహజంగా జరుగుద్ది. కానీ నిన్న వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చూస్తే మరిన్ని అనుమానాలకి, మరిన్ని ప్రశ్నలకి తావు ఇచ్చే విధంగా ఉన్నదనేటువంటిది ప్రజల్లో, 2 రాష్ట్రాల తెలుగు ప్రజల్లో వస్తున్నటువంటి ఒక పబ్లిక్ ఒపీనియన్. 2 రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ప్రజలు చాలా అనుమానాలకి, ప్రశ్నలకి తావిస్తుంది ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, గుడ్ ఫెయిత్లో, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ మనకు కల్పించినటువంటివి, అలాగే సుప్రీంకోర్టు టైం టు టైం ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులను పరిగణలోకి తీసుకుని ఈ విషయాలకు సంబంధించి ప్రజలలో, మరీ ముఖ్యంగా 2 రాష్ట్రాల తెలుగు ప్రజల్లో ఎదురవుతున్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు, అనుమానాలు, స్పష్టత, క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం స్టేట్ మీద ఉంది అనేటువంటి అంశాలను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఎందుకంటే పాపులర్ ఒపీనియన్, ప్రజలు ఏ విధంగా ఈరోజు మాట్లాడుతున్నారంటే ఇన్వెస్టిగేషన్ అనేది ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా జరగలేదు, కంప్లీట్గా కాంప్రమైజ్ అయిపోయింది అనేటువంటి ఆలోచన ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉన్నాయి. దీనిలో యాక్చువల్గా దేర్ ఆర్ డాక్ట్రిన్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రిన్సిపల్స్ అనేటువంటివి ఉన్నాయి. దాని ప్రకారంగా బ్రోకెన్ చైన్, అంటే క్రిమినల్ చైన్ అనేది ఎక్కడో ఒక చోట బ్రేక్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఒక క్రైమ్ జరుగుతున్నటువంటి సమయంలో ఆ ఈవెంట్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి ప్రతి ఈవెంట్ని కూడా లింక్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ బ్రోకెన్ చైన్ లింకింగ్ అనేది జరగకుండా ప్రతి డాట్ని ఒకదానికొకటి కనెక్ట్ చేసి కంప్లీట్గా ఎస్టాబ్లిష్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ని పూర్తి చేయడానికి వీల్లేదు, ముగించడానికి వీల్లేదు, కేసుని క్లోజ్ చేయడానికి వీల్లేదు. అది మనకి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ చెప్తున్నటువంటి అంశం. అయితే ఇక్కడ మనకి కొన్ని ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ క్రిమినల్ లా ప్రొసీజర్స్ ఏమున్నాయి అనేటువంటి దాన్ని నేను 1-2 మీకు చెప్తాను. ఇప్పుడు ఇఫ్ ద లా ఎన్ఫోర్స్మెంట్ ఫెయిల్స్ టు ప్రూవ్ హూ హ్యాడ్ ఎవిడెన్స్ ఎట్ ఎ స్పెసిఫిక్ టైమ్, ద చైన్ ఈజ్ కన్సిడర్డ్ బ్రోకెన్. అంటే ఎక్కడైనా సరే ఎవిడెన్స్ అనేటువంటిది పక్కాగా చూపించకపోతే ఆ చైన్ ఆఫ్ ఈవెంట్స్ బ్రేక్ అయినవి అనేటువంటిది మనకి లా చెప్తూ ఉంది. ఫండమెంటల్ రూల్స్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో ఏం చెప్తుందంటే దెర్ ఇస్ ఎ లోకాట్స్ ఎక్స్చేంజ్ ప్రిన్సిపల్. ఎవ్రీ కాంట్రాక్ట్ లీవ్స్ ఎ ట్రేస్. అంటే ఈ ఎంటైర్ యాక్టివిటీలో ఎక్కడెక్కడైతే కాంట్రాక్ట్స్ ఉన్నాయో ప్రతి కాంట్రాక్ట్ కూడా ఒక ట్రేస్ ఇస్తుంది. అది ఎలాగంటే ఒక సంథింగ్ ఇట్ విల్ లీవ్ అండ్ సంథింగ్ ఇట్ విల్ క్యారీ. అది లోకాట్స్ ప్రిన్సిపల్. సో ప్రతి కాంట్రాక్ట్లో కూడా ఏదో ఒక అంశం తెలుస్తుంది, అలాగే ఏదో ఒక అంశం వాళ్ళు క్యారీ చేస్తారు. బట్ అట్లాంటి అంశాలు ఏవి కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ప్రస్ఫుటంగా చెప్పడం జరగలేదు. అందువల్ల ఇన్ క్రిమినల్ లా ఏ బ్రోకెన్ చైన్ రిఫర్స్ టు బ్రీచ్ ఇన్ చైన్ ఆఫ్ కస్టడీ ఆఫ్ ఎవిడెన్స్. అంటే మీనింగ్ ఏంటి? దట్ మీన్స్ ఎవిడెన్స్ హ్యాస్ బీన్ కాంప్రమైజ్డ్, ఇట్స్ ఇంటిగ్రిటీ ఈజ్ క్వశ్చనబుల్. సో అంటే ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి విధానం ఈరోజు క్వశ్చనబుల్గా తయారైంది అనడానికి మనకి క్రిమినల్ లా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు చెప్తూ ఉంది. అంతేకాదు, మనము డిజిటల్ ఎరాలో ఉన్నాము. ఐ ట్రాన్స్పరెంట్, అంటే ఐతో చూడగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నాం. గతంలో బుక్ మార్క్స్ చూపించి, చట్టాలు చూపించి, పుస్తకాలు తెరిచి ఆ పర్టికులర్ లైన్ అని బుక్ మార్క్స్ చూపించేటువంటి ఎరా వేరు, ఇప్పుడున్నటువంటి ఎరా వేరు. ఈ ఎరాలో ప్రతిదీ కూడా డిజిటలైజ్ అయ్యి ఐ ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి పరిస్థితిలో ఎందుకని ప్రతి అంశాన్ని, అంటే ఇక్కడ ఎవ్రీ డాట్, హైదరాబాద్లో బయలుదేరారు, పలు చోట్ల హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ నుంచి సూర్యాపేట, కోదాడ, ఇలా కీసర, విజయవాడ, పొట్టిపాడు, ఇట్లా అనేక రకాల ప్రాంతాల నుంచి వెళ్ళినప్పుడు ఎంటైర్ చైన్ ఆఫ్ ఈవెంట్స్ని డాట్ టు డాట్ ఎందుకు లింక్ చేయలేదు? వితౌట్ లింకింగ్ ఎవ్రీ డాట్, వితౌట్ లింకింగ్ ఎవ్రీ చైన్, ఇన్వెస్టిగేషన్ ఈజ్ నాట్ కంప్లీట్ అని లా చెప్తుంది. మరి ఇలాంటి సందర్భంలో బ్రోకెన్ చైన్ లింకింగ్ చేయకుండా కేసు క్లోజ్ చేశామని ఎలా చెప్తున్నారు అనేటువంటిది మొదటి అంశం. అలాగే సైకలాజికల్గా కనుక గమనిస్తే ఇప్పుడు మీరేం చెప్పారు?
డ్రంక్ అండ్ డ్రైవ్లో సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని చనిపోయారని చెప్తున్నారు. మరి సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని చనిపోయినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నప్పుడు సైకలాజికల్ అనాలిసిస్ అనేటువంటిది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఈ ప్రవీణ్ కుమార్ పగడాల అనేటువంటి వ్యక్తికి డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా? ఉంటే ఎలా తాగుతారు? అంటే అప్పుడప్పుడు తాగుతారా, రెగ్యులర్గా తాగుతారా? ఒకవేళ అలా రెగ్యులర్గా తాగే వ్యక్తి అయితే మరి గతంలో ఏ విధంగా ఈ లిక్కర్ కొనుక్కునేవాళ్ళు? రకరకాల బ్రాండ్స్ కొన్నారని మీరు చెప్పారు. ఏ ఏ బ్రాండ్స్ కొనేవాడైనా, ఏ బ్రాండ్స్ తాగేవాడైనా, ఆ బ్రాండ్స్ ఎక్కడి నుంచి కొనేవాడు, దానికి పేమెంట్ ఏ విధంగా జరిగేది? ఇప్పుడు చిల్లర కొట్టుల్లోకి వెళ్ళి ఫోన్పేలో చేసినట్టుగా చూపిస్తున్నారు. ఒకవేళ అతను డ్రంకర్డ్ అయితే, రెగ్యులర్గా తాగే వ్యక్తి అయితే, రెగ్యులర్గా తాగే వ్యక్తికి బ్రాండ్ స్పెసిఫిసిటీ కూడా ఉంటుంది కదా. మరి ఏ బ్రాండ్లు తాగేవాడు, ఆ బ్రాండ్స్ ఎక్కడ కొనేవాడు, దానికి పేమెంట్ ఏ విధంగా చేసేవాళ్ళు? ఫోన్పేలో చేసేవాళ్ళ, లేకపోతే బ్యాంక్ అకౌంట్ ద్వారా చేసేవాళ్ళ? మరి బ్యాంక్ స్టేట్మెంట్ ఎందుకు తీయలేదు? తన యొక్క జీవన విధానాన్ని మీరు ఎందుకు పరిగణలోకి తీసుకుని దానిని మీరు చూపించలేదు? ఎందుకనంటే కేవలం 4-5 షాపులకు వెళ్ళి చిల్లర కొట్లో కొన్నటువంటి అంశాన్ని చూపించి తాగేసి సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నాడు అని చెప్తున్నారు. మరి అంతేకాకుండా మీరు ఏం చెప్తున్నారు అని అంటే ఒక ఈవెంట్స్ని ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ పోతూ కంక్లూజన్స్ ఇచ్చేస్తున్నారు. అంతేగాని కనెక్టింగ్ లింక్స్ ఇవ్వడం లేదు. ఒకదానికొకటి కనెక్షన్ నుంచి క్యాస్కేడింగ్ నుంచి కంక్లూజన్ అనేటువంటి రాకుండా చెప్పడం కంక్లూజన్ ఇవ్వడం అనేటువంటిదే దీనిలో మనం చూసాం. అందువల్లే ఇన్ని ప్రశ్నలు అరైజ్ అవ్వడానికి అవకాశం వచ్చింది. మరొక అంశము, అసలు అతని యొక్క హ్యాబిట్స్ ఏంటి? బైక్ ఎందుకు నడిపారు? ఇప్పుడు 450 ఇంచుమించు 50 కిలోమీటర్లు సింగిల్ హ్యాండెడ్గా డ్రైవ్ చేసుకుని రావాలని ఎందుకు అనుకున్నారు? అంటే గతంలో ఈయన బైక్ నడిపేవాడా? నడిపితే ఏ విధంగా నడిపేవాడు? తన అటైర్ ఏంటి? ఒక్కరే వెళ్ళేవారా, లేకపోతే కలిసి వెళ్ళేవారా? లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఉన్నాయా? ఉంటే అసిస్టెన్స్ ఉంటుందా? సింగిల్గా వెళ్తారా? ఇట్లాంటి అంశాలు ఏవి కూడా మీరు చేయలేదు. ఎందుకనంటే దేర్ ఇస్ ఏ లా కాల్ రెస్ గస్తే. సో ఇట్స్ ఎ లాటిన్ ఫామ్. రెస్ గస్తే అంటే ఫ్యాక్ట్స్ అండ్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్ టు ది ఈవెంట్. సో ఇప్పుడు మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే రెస్ గస్టేని తప్పకుండా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. సో దానిలో ఏం చెప్తున్నారు? ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ రెస్ గస్తే ఈజ్ ఎంబడీడ్ ఇన్ సెక్షన్ 6 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. సో ఇది తప్పకుండా తీసుకుంటే దీనిలో మనకి ఏమవుతుందంటే ట్రస్ట్ వర్ది అండ్ అడ్మిసిబుల్ ఇష్యూస్ మనకు వస్తాయి. ఇక్కడ ట్రస్ట్ వర్ది అండ్ అడ్మిసిబుల్ ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ ఏమీ కూడా అక్కడ చెప్పినటువంటి పరిస్థితి లేదు. అసలు తన యొక్క జీవన లైఫ్ స్టైల్ ఏంటనేది చెప్పలేదు. అతను తాగుబోతా, తిరుగుబోతా అట్లాంటి అంశాలు ఏవి కూడా రాలేదు. కానీ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అనేది, తాగి చనిపోయాడు అనేటువంటిది మాత్రం, అంటే పదే తాగాడు, తూలాడు, చనిపోయాడు, ఇదే చెప్తున్నారు తప్ప దానికి కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ ఏవి కూడా ఎక్కడ కూడా ప్రీవియస్ హిస్టరీని బట్టి, లైఫ్ స్టైల్ని బట్టి రెస్ గస్తే అనేటువంటి దాన్ని మీరు కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఆఫ్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్, అది మనకి రెస్ గస్తేలో వస్తుంది. ఆ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్ గురించి ఎక్కడ కూడా మీరు చూపించినటువంటి పరిస్థితి లేదు.